హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ బెనిఫిట్స్. ఇందుకోసం కావాల్సిన పత్రాలు ఇవే అండి. మరి ఆ బెనిఫిట్స్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఇవన్నీ కూడా పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐలో ఖాతా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు లభించే అద్భుతమైన ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. చాలామందికి ఈ బెనిఫిట్స్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల తమకు ఉచితంగా లభించాల్సిన కోట్లాది రూపాయల బీమా సౌకర్యాలను మరియు ఇతర బ్యాంకింగ్ వెసులుబాట్లను వదులుకుంటున్నారు. ఈ ప్రయోజనాలను పొందడానికి మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మన ఖాతాను సరైన ప్యాకేజీలోకి మార్చుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంతో ఎస్‌బీఐ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీ ఖాతా కలిగి ఉన్న ఉద్యోగులకు ఏకంగా రూ. 1,00,00,000 వరకు ఉచిత వ్యక్తిగత బీమా సౌకర్యం లభిస్తుంది. ఒకవేళ ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ భారీ పరిహారం అనేది వారి నామినీకి అందుతుంది. దీనికి నిదర్శనంగా ఇటీవల ఎక్స్‌చేంజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన పిచ్చేశ్వరరావు గారు వారి కుటుంబానికి రూ. 1,00,00,000 బీమా నగదు అందింది. ఇది ప్రభుత్వ పథకం. ఈ పథకం ప్రారంభమైన తర్వాత అందిన మొట్టమొదటి భారీ పరిహారం అని చెప్పొచ్చు. అదేవిధంగా పెన్షనర్ల కోసం కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ సీపీపీ అందుబాటులో ఉంది. మీ సాధారణ పెన్షన్ అకౌంట్‌ను ఈ పథకంలోకి మార్చుకుంటే 30,00,000 వరకు ఉచిత ఇన్సూరెన్స్‌తో పాటు మరెన్నో లాభాలు చేకూరుతాయి. మీ నెలవారీ జీతం ఆధారంగా ఈ ఖాతాలను 5 రకాలుగా విభజించారు. మొదటిది సిల్వర్. మీ నెలవారీ జీతం అనేది 10,000 నుంచి 25,000 లోపు మధ్యలో ఉంటే సిల్వర్ గాను, అదే మీ నెలవారీ జీతం అనేది ఈ విధంగా 25,000 నుంచి 50,000 మధ్యలో ఉంటే గోల్డ్ గాను, 50,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో ఉంటే సో, డైమండ్ గాను, 1,00,000 నుంచి 2,00,000 లోపు వారికి ప్లాటినం, 2,00,000 పైన నెల సాలరీ ఉంటే రోడియం గాను వివరించారనమాట. ఈ 5 రకాల ఖాతాలుగా. మీరు ఏ కేటగిరీలో ఉన్నా కూడా ఇది పూర్తి జీరో బ్యాలెన్స్ అకౌంటు. అంటే మీ ఖాతా నుంచి కనీస నిల్వ లేకపోయినా, అంటే ఎటువంటి మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఎటువంటి పెనాల్టీస్ కూడా పడవు. ఆటో స్వైప్ సౌకర్యం కూడా కలదు. అంటే మీ ఖాతాలోని అదనపు డబ్బు ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌గా మారి అధిక వడ్డీని సంపాదిస్తుంది. మీకు అవసరమైనప్పుడు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఆ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. బ్యాంకింగ్ సేవల విషయానికొస్తే దేశంలోని ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా అపరిమితంగా ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్‌లు, నెలవారీ చెక్ బౌన్స్‌లు, ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లపై 100% ఛార్జీల మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు మరియు కార్ లోన్‌లపై మార్కెట్ కంటే తక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయి. అలాగే జీతం రావటం ఆలస్యమైనప్పుడు అత్యవసర ఖర్చుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీ వారు 2,00,000 వరకు, డైమండ్ కేటగిరీ వారు 1,00,000 వరకు, గోల్డ్ కేటగిరీ వారు 75,000 వరకు ఈ వెసులుబాటునైతే పొందవచ్చు. మరి బీమా సౌకర్యాల గురించి మరింత వివరంగా చూస్తే ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే 30,00,000 వరకు బీమా అందుతుంది. అదనంగా డెబిట్ కార్డుపై ఉన్న కవరేజ్‌ని కలిపి మొత్తం మరొక 10,00,000 కలపగా 40,00,000 వరకు నామినీకి అందుతాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే కూడా 30,00,000 వరకు సహాయం లభిస్తుంది. చాలామంది ప్రైవేట్ కంపెనీలలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని నెలకు రూ. 1,000 ప్రీమియం కడుతుంటారు. కానీ ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ హోల్డర్లకు ఈ ప్రీమియం మొత్తాన్ని బ్యాంకే చెల్లిస్తుంది. విమాన ప్రమాదంలో మరణిస్తే ఏకంగా రూ. 1,00,00,000 వరకు బీమా కవరేజ్ ఉంటుంది. ఇక లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ కింద ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, మూవీ టికెట్లపై డిస్కౌంట్‌లు, జొమాటో మరియు స్విగ్గీ వంటి యాప్‌లలో ప్రత్యేక ఆఫర్‌లు లభిస్తాయి. బ్యాంకు లాకర్ అద్దెపై 15% నుంచి 25% వరకు కూడా రాయితీ పొందవచ్చు.
మీ పాత ఎస్‌బీఐ ఖాతాను ఈ సాలరీ లేదా పెన్షన్ ఖాతాగా మార్చుకోవడం చాలా సులభం. మీ సమీప బ్రాంచ్‌కి వెళ్లి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ కాపీలు, ఎంప్లాయీ ఐడీ జిరాక్స్ అంటే కావాల్సిన పత్రాలండి. ఇంకా తాజా పే స్లిప్స్ లేదా పెన్షన్ వివరాలను అందించాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఈ పత్రాలన్నీ గూడా మన దగ్గర మనం తీసుకెళ్ళి సమర్పించాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ ఇచ్చిన వెంటనే మనకు ఈ పత్రాలను సమర్పించి అప్లికేషన్ ఇస్తే 1 లేదా 2 రోజుల్లో మీ ఖాతా అనేది ఎస్‌జీ, ఎస్‌పీ లేదా సీపీపీ మీకేది సౌకర్యవంతంగా ఉంటే ఆ ఖాతాలోకి మార్చుకోవచ్చు. తద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ భారీ ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతి ఉద్యోగి కూడా ఉద్యోగి మరియు పెన్షనర్ తమ హక్కుగా లభించే ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అనైతే కోరటం జరిగింది ఫ్రెండ్స్. సో, దీనివల్ల మనకు పోయేదేం లేదు కానీ ఉపయోగాలైతే చాలానే ఉన్నాయని తెలుస్తోంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.